వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థినని అనుకోవద్దన్నారు. నన్ను ఉమను కాదని మూడో వ్యక్తికి టికెట్ ఇచ్చినా సరే టీడీపీ గెలిపే ధ్యేయంగా పనిచేద్దామన్నారు వసంత కృష్ణప్రసాద్. 2024 ఎన్నికలు చాలా కీలకం, టీడీపీకి చావు బతుకుల సమస్య అని అన్నారు వసంత. ఎవరైనా కావచ్చు, గెలుపునే ప్రధానంగా తీసుకొని ముందుకెళ్దాం. ఈ విషయంలో కొందరు వ్యతిరేకంగా, కొందరు అనుకూలంగా, కొందరు మనోభావాలు ఒక రకంగా, మరికొందరు మనోభావాలు ఇంకో రకంగా ఈ మారటాలు ఏమొద్దు. అందరి మనోభావాలకు అనుగుణంగా గెలిచే అభ్యర్థిని ముందు పెట్టి ఎవరైనప్పటికీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుదాం. నేను పోటీ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఉమామహేశ్వరరావు గారు కూడా పోటీ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం మేమిద్దరం కాదని మూడో వ్యక్తిని రంగం మీదలోకి తీసుకొచ్చినా వారినైనా గెలిపిద్దాం. నేను మీకు ఇక్కడ మాట ఇస్తా ఉన్నాను. నేను అవటానికి ఎంత ఉందో నేను కాకపోవటానికి కూడా ఎంత అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరు ఇక్కడ అభ్యర్థి అయినప్పటికీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎట్లా వచ్చి మీ ముందు ఈ నిమిషంలో మాట్లాడానో, రేపు అదే అభ్యర్థిని తీసుకొని నేను ప్రచార రథం ఎక్కి ఆ రోజు నేను ఏ శైలిలో మాట్లాడతానో, ఎట్లా ధీటుగా స్పందిస్తానో. ఎందుకంటే రాబోయేది ఊహించడానికి, రాబోయేది వేదికల మీద చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థిత్వం అనేది 3 రోజుల తర్వాతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను.